సింధూర విషయంలో చంచలమ్మకి అసలు ఎదురు కాకూడని ట్విస్ట్ ఒకటి ఎదురయ్యింది. సింధూరకి ఒక సంబంధం చూస్తుంది కదా చంచలమ్మ. ఆ వచ్చిన పెళ్ళికొడుకు ఓ తెగ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. తన కాలు అనుకోకుండా బురదలో పడిందని ఆ షూని చంటితోనే క్లీన్ చేయిస్తాడు. అది చూసిన సింధూర చాలా బాధపడుతుంది. ఎంతైనా తన భర్త కదా, అలాంటి పనులు చేయడం తనకి నచ్చదు. ఒకసారిగా మర్చిపోతుంది, తను ఒక పనివాడు అన్నట్టు కూడా మర్చిపోతుంది. అయితే అందరి ముందు కూర్చొని పెడతారా సింధూరాన్ని పెళ్లి చూపులకి. ఇక ఆ పెళ్ళికొడుకు మాట్లాడే మాటలకి చంచలమ్మకి ఒక రేంజ్లో కోపం వస్తూ ఉంటుంది. అదేంటి, మొత్తం తెలుసుకునే కదా వచ్చారు సంబంధానికి, మరలా వితంతువు అది ఇది మాట్లాడతారేంటి అన్నట్టు అంటూ ఉంటే, ఎంత అయినా సెకండ్ హ్యాండే కదా, ఫ్రెష్ అవ్వదు కదా అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు బాగా కోపం వచ్చేస్తుంది చంచలమ్మకి. ఆ మాటకి చంటికి కూడా కోపం వస్తుంది. కానీ సింధూర మనసులో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీడి ప్రవర్తన చూసి అత్తమ్మ ఖచ్చితంగా నాకిచ్చి పెళ్లి చేయదులే, ఈ గండ నుంచి నేను తప్పించుకున్నాను అని అన్నట్టు. కానీ వచ్చిన వచ్చిన పెళ్లి కొడుకు సంగతే చంచలమ్మ దగ్గర. చంచలమ్మ తన మీద తీసుకున్న నిర్ణయం తనని ఏం చేయబోతుంది, ఖచ్చితంగా చంపేస్తుంది అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఆమె కోపం చూసి.